తక్కువ కాదంటూ ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ కూడా గట్టిగానే డిమాండ్ చేస్తున్నారా? ఇక కాంబినేషన్ సెట్ అవ్వాలంటే తప్పదు అంటూ మేకర్స్ కూడా అడిగినంత సమర్పించేసుకుంటున్నారా? అసలు మన స్టార్ కథానాయకుల రెమ్యూనరేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి? లెట్స్ హావ్ ఎ లుక్. మొదటి సినిమానా, ఓకే ఇది అంటూ హీరోయిన్స్ కి తోచిందిస్తుంటారు మేకర్స్. కానీ ఒక్కసారి హిట్స్ పడి డిమాండ్ పెరిగిందా, ఇక నెంబర్స్ అన్నీ ఆకాశంలో ఉంటాయి. స్టార్స్ క్రేజ్తోనే సినిమాలు అమ్ముడుపోయే ఈ ఇండస్ట్రీలో ఇది సహజం కూడా. తాజాగా జాక్ భామ వైష్ణవి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సైడ్ రోల్స్, వెబ్ సిరీస్ అంటూ వచ్చింది చేసుకుంటూ ఇచ్చినంత తీసుకున్న ఈ అమ్మడు బేబీ హిట్తో ఒక్కసారిగా నంబర్ గేమ్లో దూసుకొచ్చింది. ఇక సిద్ధుతో జాక్ని పట్టేసిన వైష్ణవి ఇప్పుడు ఏకంగా 1 కోటి కావాలంటుందంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని గట్టిగా డిసైడ్ అయిందన్నమాట. ఇక ఈ యంగ్ బ్యూటీ సంగతి ఎలా ఉంటే, సీనియర్ అయిన సాయి పల్లవి ప్రస్తుతం రణబీర్ కపూర్తో కలిసి రామాయణం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ హిట్ తండేల్కి 5 కోట్లు పుచ్చుకున్న ఈ భామ రామాయణకి ఏకంగా 15 కోట్లకి పైగా డిమాండ్ చేస్తుందంట. అయితే ఇది మైథలాజికల్ అవటం, అడిగినప్పుడల్లా డేట్స్ అడ్జస్ట్ చేయాల్సి రావడంతో ఈ మాత్రం ఇవ్వక తప్పట్లేదట మేకర్స్ కి. ఇక సాయి పల్లవ్ అంత కాకపోయినా మా రేటు మామూలుగా లేదంటూ సాలిడ్ గా కోట్ చేస్తున్నారు శామ్ నయన్ లో. సౌత్ లో స్టార్స్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ భామలు సెలెక్టివ్ గా, అది కూడా దాదాపు 10 కోట్లు ఇస్తేనే ప్రాజెక్టులకి సై అంటున్నారట. మూకుత్తి అమ్మన్ 2 కి నయన్, రక్త్ బ్రహ్మణ్ ని శామ్ ఇలాగే ఓకే చెప్పారట. అందంతో పాటు అభినయం ఉన్న ఈ భామలు ఈ మాత్రం డిమాండ్ చేయడంలో తప్పులేదన్న కామెంట్లు వినపడుతున్నాయి. ఇక బాహుబలి తర్వాత కాస్త జోరు తగ్గించిన అనుష్క కూడా 6 కోట్లయితే గిట్టుబాటు అవుతుందని ఓపెన్ గానే చెప్పేస్తుంది. ఇప్పుడు ఈ నెంబర్ తోనే స్వీటీ ఘాటీలోకి ఎంటర్ అయిందట. ఇక వరుస సక్సెస్ లతో మంచి జోరు మీదున్న రష్మిక చావా, సికిందర్లని మాత్రం 5 కోట్లతోనే పూర్తి చేసిందన్న టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పుడు సీనియర్స్ అడగ్గా లేనిది నేనెందుకు ఊరుకోవాలంటూ రేటు పెంచినా ఆశ్చర్యం లేదు. చూడాలి మరి ముందు ముందు ఈ డిమాండ్స్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటాయో. For more videos like this, subscribe Big TV channel.